చెలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఎత్తున్నాము. ఎందుకంటే బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ కానీ, అదేవిధంగా కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి 52% బీసీ రిజర్వేషన్ గురించి అయితే ఈ రోజు అయితే ధర్నా చౌక్ లో ధర్నా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ బిడ్డలే కావచ్చు, బీసీ నాయకులతోటే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. జై యాదవ్ జై మాధవ్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో ఏదైతే జనాలకు ఓబీసీలకు హామీ ఇచ్చిండో వారు నెరవేర్చలేకపోయిండు. 42% ముంగటి నుంచి పెట్టినట్టే మళ్ళీ ఇంకా కంచి 10% గుంస్తుండు. ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు 42% ఇస్తూ ముస్లింలకు మేము వ్యతిరేకము. నా పేరు సలేంద్ర శ్రీనివాస్ యాదవ్, మాంకాళి జిల్లా అధ్యక్షుడు. మేము యాదవ్లము. ఇప్పటికీ మా ఇంట్లో 20 గేదెలు ఉండి పాడి పరిశ్రమ ఇప్పటికి చేస్తూ మేము నడిపిస్తున్నాము. మాకు వచ్చే వాటా కూడా ఇందులో 42% లెక్కించి 10% పోతే 32% ఉంటది. ఆ 10% ముస్లింలకు ఎందుకు ఇస్తారు? ముస్లింలకు మేము వ్యతిరేకిస్తూ ఇచ్చే 42% కట్ చేయవద్దని మేము నిరసనంగా ఈ రోజు ధర్నా చౌక్ యాదవుల పరంగా మాకు గొర్రెలు బర్రెలు అంటారు కానీ మాకు వచ్చే చదువుల పిల్లల చదువులకు కూడా రేపటి దినము వాళ్ళకు రూపు లేకుండా వచ్చే వాటను కట్ చేస్తారు. 42% ఇచ్చేదాకా మేము ఊరుకునే లేదు. మా యాదవులం అంతా మేము ఐక్యతాటిగా అయి ఓబీసీలము ఎస్సీ ఎస్టీలము ఒక తాటికి వచ్చి మేము అందరం ఉద్యమించి మెడల్ వంచి మేము 42% తీసుకుంటామే మేము డిమాండ్ చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చినప్పుడు 1942లో బైనేషన్ థియరీ అని తీసుకొచ్చేసారు. దాని ప్రకారం హిందువులకి భారతదేశము, ముస్లింలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు చెందాల్సిన భూమిని మొత్తం మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ రూపంలో ఇచ్చేసాం ఆల్రెడీ. తర్వాత మళ్ళీ కొద్దిగా మంది ముస్లింలు ఇక్కడనే ఉంటామని చెప్తే వాళ్ళని ఇచ్చేసాము. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్వాతంత్రం వచ్చినప్పుడు 5% కంటే తక్కువ మంది ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 20%కి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఇప్పుడు రిజర్వేషన్ ముస్లింలకు రిజర్వేషన్ మాట ఎత్తుతుంది. మీరు 1942 ప్రకారమే అప్పుడు పాపులేషన్ ఉంటుంది, దాని ప్రకారం రిజర్వేషన్లు డిసైడ్ చేయండి. హిందువులకు అంతకంటే 1% కూడా తగ్గితే ఊరుకునేది లేదు. భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఐక్యమత్యమై దీని మీద వాళ్ళకి హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని పోరాడతారు. మీరు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లో దాని ప్రకారం 1942ని బేస్గా తీసుకుంటారు. కానీ రిజర్వేషన్లను మాత్రము ఇప్పుడు డేట్ ప్రకారము పాపులేషన్ ప్రకారం డివైడ్ చేయమంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? గుడిల విషయంలోనేమో 1942ను బేస్గా తీసుకుంటారు, కానీ రిజర్వేషన్లోనేమో 2025ని బేస్గా తీసుకుంటారా? ఇది తీవ్రమైన అన్యాయము. దీన్ని హిందువులందరూ ఆలోచించాలి. అసలు మనం పాకిస్తాను, బంగ్లాదేశ్కి వదులుకోవడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన దిక్కుమాల్సిన పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? భారతదేశంలోనే హిందువులందరూ ఆలోచించాల్సిందిగా నేను వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.